ఇవాళ కూడా ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి. పర్లేదు, రేపైనా బెటర్గా ఉంటుంది. నువ్వు ముందు తిను, నాకు ఆకల్లేదు. మనమిద్దరం కలిసి తిందాము. ఇలా రాత్రి అంతా పని చేయడం అవసరమా? ఒకరోజు కష్టపడకపోతే జీవితం గడవదు. డబ్బులు సరిపోవడం లేదు మనకు. నేనున్న కదా, భయపడకు. మన జీవితం ఇలాగే ఉండిపోతుందా? కాదు, నేను మార్చేస్తాను, నువ్వేం భయపడకు. నమ్మకం ఉందా నీకు ఈ సమాజంలో గెలవగలవని? నువ్వు పక్కనుంటే అదే చాలు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ప్రీవియస్గా మనం ఆటోమేటా అలాగే ఆటోవిస్క్ యూస్ చేసి ఆటోమేటిక్గా ఎలా మనం ఇమేజెస్ని వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. బట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్, గ్రోక్ని మనం ఆటోమేట్ చేసి వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, మనమైతే ఇప్పుడు చిన్న స్టోరీ క్రియేట్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేసుకుందాం. సో మనకి మెయిన్ టాపిక్ మనకు గ్రోక్లో ఆటోమేట్ చేసుకోవడం కదా, ఇమేజెస్ని ఇచ్చి వీడియోస్గా చేసుకోవడం. సో అందుకే ఇప్పుడు త్వరగా మనం చాట్ జీపీటీ యూస్ చేసి క్రియేట్ అయితే చేసుకుందాం స్టోరీ. సో చాట్ జీపీటీకి వెళ్తున్నాను నేను. సో చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడైతే నేను నార్మల్ చిన్న ఒక సెంటెన్స్ అయితే ఇస్తున్నాను, ఒక పేరా. సో ఈ పేరా లైక్ ఒక జొమాటో పర్సన్ వైఫ్ సిటీలో స్ట్రగుల్ అవుతుంటారనమాట. నేను ఒక 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. సో జొమాటో ప్లేస్లో నాకు టొమాటో కావాలి, ఎందుకంటే జొమాటో ప్లేస్‌లో టొమాటో కావాలి, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ రాకుండా. సో మనమైతే ఇప్పుడు జనరేట్ కొడుతున్నాం. జనరేట్ కొడితే మనకైతే 7 ప్రాంప్ట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ 7 ప్రాంప్ట్స్‌తో చాలా త్వరగా ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మనం ఆటో విస్క్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. బట్ మనకు ఆటో విస్క్‌లో చాలా లో క్వాలిటీలో ఇమేజెస్ వస్తున్నాయి. ప్రీవియస్‌గా మనం విస్క్ కూడా ఆటోమేట్ చేసి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూసాం. బట్ మనకు లో క్వాలిటీలో వస్తున్నాయి కదా. అలా కాకుండా మనమైతే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంప్ట్ కాపీ చేసుకొని మన క్యారెక్టర్ ఇచ్చుకొని మనమైతే క్రియేట్ చేసుకుందాం. నేనైతే ఫ్లోకి వెళ్తున్నా. ఫ్లో అయితే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ అన్లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. ప్రెజెంట్ టాప్ మోడల్ మనకి ఇమేజ్ జనరేటర్‌లో నానో బనానా ప్రో. అది యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీ అకౌంట్‌తో. సో ప్రెజెంట్ అయితే న్యూ ప్రాజెక్ట్ కొడుతున్నా. సో న్యూ ప్రాజెక్ట్ కొట్టి ఒక్కొక్క ప్రాంప్ట్ ఇచ్చి మనమైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీరిక్కడ. సో ప్లస్ సింబల్ కొట్టి మన ఇమేజెస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మీరే హీరోగా ఉండాలనుకోండి, మీ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేను ప్రెజెంట్ అయితే నా ఇమేజ్ ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నా. సో అలాగే ఒక హీరోయిన్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నా. సో నేను ఎన్ని అవుట్‌పుట్స్ అంటే ఒక 2 అవుట్‌పుట్స్ చాలు మనకు. సో జనరేట్ కొడుతున్నా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏ ఇమేజ్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనకు నానో బనానా ప్రో ఫేమస్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొడుతున్నాం. సో జనరేట్ కొడితే మనకు కొంచెం టైం తీసుకొని జనరేట్ అవుతాయి. అలాగే మనం సెకండ్ వన్ కూడా ఇక్కడ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఈ ప్రాంప్ట్‌లో మనకు ఇద్దరున్నారా లేకుంటే ఒక్కరే ఉన్నారా సెలెక్ట్ చేసుకోండి. ఇద్దరున్నారనుకోండి 2 ఇమేజెస్ అప్లోడ్ చేయండి. సో హీరో ఇమేజ్ అలాగే హీరోయిన్ ఇమేజ్ ఇద్దరిది అప్లోడ్ చేయండి. జనరేట్ కొట్టండి. సో జనరేట్ కొడితే అవి కూడా మనకు స్టార్ట్ అయిపోతున్నాయి. సో అలాగే థర్డ్ ప్రాంప్ట్ ఒకేసారి మీరు ఒక 15 ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ఆల్మోస్ట్ మీకు ఇష్యూ వస్తుందనమాట. సో అందుకే నేను ఒక ప్రాంప్ట్‌తో 2 ఇమేజెస్‌తో జనరేట్ చేస్తున్నా. అలా అయితే మనం త్వరగా చేసుకోవచ్చు. ఆ 2లో బెటర్ వన్ అయితే పిక్ చేసుకోవచ్చనమాట. అలాగే థర్డ్ వన్ కూడా ఇచ్చేసాం. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ వన్ వచ్చింది కదా. ఈ ఫస్ట్ వన్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో లైక్ ఇది మీకు ఇండికేట్ ఏం చేస్తుందంటే ఇమేజ్ వాళ్ళతో డబ్బులు లేవని ఎగ్జాక్ట్‌గా మనకు చూపిస్తుందనమాట ఇక్కడ. బయట బ్యాక్ సైడ్ మనకు టొమాటో ఫుడ్ డెలివరీ అప్ అని ఉంది. సో అది కూడా మనకు బెటర్‌గా వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని మనం డౌన్‌లోడ్ టు 2K అని కొడదాం. 2Kలో మనకైతే అవుతుందనమాట. మీరు 4K యూజ్ చేయొద్దండి. ఎందుకంటే గ్రోక్‌లో మనం 4K యూజ్ చేస్తే ఇమేజ్ పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకు ఎక్కువ క్వాలిటీ ఉందనుకోండి గ్రోక్‌లో, లైక్ ఏది కనిపించకపోవడం అలాంటి ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేస్తాం. అందుకే 2K చేసుకోండి. 2K కన్నా ఎక్కువైతే యూజ్ చేయకండి గ్రోక్‌లో. సో థర్డ్‌ది కూడా ఇచ్చేసాం. ఇది సెకండ్ వన్ మనకు. సో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉండడం సిటీలో. మీకు ఒకేళ ఇవి నచ్చలేదనుకోండి, మీరు మళ్ళీ జనరేట్ చేసుకోండి. సో అలాగే ఇది థర్డ్ వన్ అనమాట. లైక్ స్ట్రగుల్ అవ్వడం. సో జస్ట్ మీకు శాంపుల్‌గా చూపిస్తున్నా. మీరు ఇలా అయితే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చని. సో ఇది కొంచెం నార్మల్‌గా ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం. సో డౌన్‌లోడ్ 2K. సో అలాగే ఫోర్త్ వన్ కూడా ఇచ్చేద్దాం. కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు 2 అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకొని నానో బనానా ప్రో జనరేట్.
ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఆల్రెడీ మీ దగ్గర ప్రాంప్ట్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయనుకుంటే మీరు డైరెక్ట్‌గా వెళ్లి జనరేట్ చేసుకోవచ్చు ఇమేజెస్. ఆ డైలాగ్స్‌ని మనమైతే గ్రోక్‌లో అయితే యూజ్ చేయబోతున్నాం. సో, ఇలా మనకు 7 ఉన్నాయి కదా! ఇది సిక్స్త్ వన్. అప్‌లోడ్ చేయడం. సో, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ మనకు ఇవి అంటే మనకు టాప్ లెవెల్ ప్రాంప్ట్స్ అయితే కాదు. జస్ట్ మీకు స్టోరీ మెయిన్ మనకిక్కడ గ్రోక్‌లో ఆటోమేటిక్‌గా ఎలా చేసుకోవాలో అది మెయిన్ టాపిక్. సో, అందుకే నేను నార్మల్‌గా సింపుల్ స్టోరీ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ కూడా మనకు 100% బెటర్ కాకుండా నార్మల్‌వి అయితే ట్రై చేస్తున్నాను. అలాగే మనకు సెవెంత్ వన్. సో, ఇద్దరిని నేను ప్రతి ఇమేజ్‌లో ఎందుకు పెట్టా అంటే, మనకు గ్రోక్‌లో ప్రెజెంట్ తెలుగు అయితే సపోర్ట్ చేస్తుందనమాట లాంగ్వేజ్. సో, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్లు కూడా క్రియేట్ చేయొచ్చు. అందుకే నేను ప్రతి ఇమేజ్‌లో ఇద్దరు ఉండేలా అయితే చూజ్ చేసుకున్నాననమాట. ఫస్ట్ ఇమేజ్ మనకి ఇది రెడీగుంది. సో, సెకండ్ వన్ ఇది లైక్ మనకు జొమాటో డ్రెస్ లేదు కానీ, ఓకే. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నట్టయితే ఉంది. సో, మనకి ఎగ్జాంపుల్ కాబట్టి జస్ట్ డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో, డౌన్‌లోడ్ 2K కొట్టాను. సో, అలాగే థర్డ్ వన్ దీన్ని ఆల్రెడీ మనం డౌన్‌లోడ్ చేసాం. మళ్ళీ చేద్దాం. డౌన్‌లోడ్ 2K. సో, అలాగే నెక్స్ట్ వన్ మనీ కోసం స్ట్రగుల్ అవ్వడం. సో, దీంట్లో ఫేస్ ఎగ్జాక్ట్‌గా వచ్చింది కాబట్టి డౌన్‌లోడ్ 2K. సో, అలాగే నెక్స్ట్ వన్ అనమాట. లైక్ తను ఫైర్ అవుతూ ఉంటాడు మేనేజరు. సో, డౌన్‌లోడ్ 2K. సో, అలాగే ఫైనల్ వన్ అనమాట. వాళ్ళు లైక్ అంటే ఒక బిల్డింగ్ మీదకెళ్ళి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండడం. లైక్ ఫీల్ అవుతున్నాడనమాట. ఇది కొంచెం నాకు షార్ట్ బెటర్‌గా అనిపించింది. సో, మనమైతే ఇదే డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఇదే బెటర్‌గా ఉంది. సో, 2K డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, అలాగే నెక్స్ట్ వాళ్ళు కొంచెం ధైర్యంగా వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ వర్క్‌కొస్తారనమాట. సో, ఎవ్రీ ఇమేజ్‌లో మనకైతే టొమాటో వచ్చింది. మీరు ఒకవేళ అది రిమూవ్ చేసుకోవాలనుకుంటే చాట్‌జీపీటీకెళ్ళి మీరు అడిగి రిమూవ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రెజెంట్ అయితే మనకు అన్ని ఇమేజెస్ ఆల్మోస్ట్ డౌన్‌లోడ్ అయిపోయాయి. మీకు ఒకసారి చూపిస్తా ఇమేజెస్. సో, మనకు ఫస్ట్ ఇమేజ్. సో, అలాగే ఇది థర్డ్‌దనమాట. సో, ఇది సెకండ్ వన్. ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇది సెవెంత్ అనమాట. 7 ఇమేజెస్ మనకొచ్చాయి. ఇక్కడ మీరు తెలుగు డైలాగ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తా ఇప్పుడు. సో, మెయిన్ మనకైతే ఇమేజెస్ అయితే వచ్చేసాయి. చాట్‌జీపీటీకెళ్ళి ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఫ్లోకొచ్చి ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం. ఇవి ఫ్రీగానే చేసుకోవచ్చనమాట. ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది వీడియోస్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. మెయిన్ టాపిక్ గ్రోక్‌లో మనం ఆటోమేటిక్‌గా చేసుకోవాలి. సో, మీరు అందుకే ఏం చేస్తారంటే, క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ అని కొట్టండి. క్రోమ్ వెబ్ స్టోర్ అని మీకు స్టార్టింగ్‌లో ఉందా? అక్కడికెళ్ళండి. ఇక్కడ మీకు ఆటో గ్రోక్ అనైతే సెర్చ్ చేయండి. ప్రీవియస్‌గా మనకైతే పెయిడ్ ఉండేది. బట్ ఇప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చు. ఫస్ట్‌లో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు క్రోమ్ కొట్టండి. యాడ్ టు క్రోమ్ అంటే యాడ్ ఎక్స్‌టెన్షన్ అని ఉంటుంది. కొంచెం టైం తీసుకొని డౌన్‌లోడ్ అయ్యి మనకైతే యాడ్ అయిపోతుందనమాట. మీరు ఇక్కడ కొడితే మీకు ఇక్కడ ఆటో గ్రోక్ అని ఉంది కదా! దాన్ని పిన్ చేసామంటే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మీకు ఇలా వస్తుందనమాట. టు ఎక్స్‌టెండ్ ద గ్రోక్ మీరు వాడాలనుకుంటే గ్రోక్ పేజ్‌కెళ్ళి చేయమని. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ గ్రోక్ మీద క్లిక్ చేస్తే గ్రోక్ వెబ్‌సైట్‌కి అయితే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో ఇట్లా గ్రోక్ ఆప్షన్ వచ్చింది చూస్తారా ఓపెన్ అని. ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొడితే మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోమని వస్తుందనమాట. దీన్ని మనం ఫ్రీగా ట్రైల్ ఎలా వాడాలంటే ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఆప్షన్ ఉందా? ఫ్రీ ట్రయల్ కొట్టండి. ఫ్రీ ట్రయల్ కొడితే వాళ్ళ అఫీషియల్ పేజ్‌కైతే ఎళ్తుంది. ఇక్కడ మీకు గ్రోకే కాదు, ఆటో విస్క్ లేకుంటే మీకు ప్రీవియస్‌గా మనం ఆటో విస్క్ యూజ్ చేసాం కదా! అది కూడా ఇక్కడ యూజ్ చేసాం. ఆటో మెటా కూడా వీళ్ళు డెవలప్ చేసిందే అనమాట. మనకైతే ఇక్కడ చూపిస్తుంది కదా! ఆటో జర్నీ, ఆటో జీపీటీ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆటో జెమినీ. మనకి మెయిన్ కావాల్సింది ఆటో గ్రోక్ అనమాట. ఆటో గ్రోక్ మీరు ప్రెజెంట్ అయితే మనకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ఒకవేళ మీకు ఫ్రీ ట్రయల్ ట్రై చేయండి. ఫ్రీ ట్రయల్ అయితే మీరు అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే. వన్స్ ఫ్రీ ట్రయల్ అయిపోయాక మీకు మీ యూట్యూబ్ మీరు డైలీ వీడియోస్ కావాలంటే ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేయాలంటే మీరు కొంచెం సబ్స్క్రిప్షన్ తీసుకోండి. తక్కువ కాస్టే ఉంటుంది. మనమైతే ఫ్రీ ట్రయల్ అయితే కొడుతున్నాం ప్రెజెంట్. ఫ్రీ ట్రయల్ కొడితే మీకు ఇలా అడుగుతుంది. ఫస్ట్‌ది ఫ్రీ ట్రయల్ $0 అనమాట. 3 డేస్ అయితే ఫ్రీగా యూజ్ చేయొచ్చు. మీరు మంత్లీ తీసుకోవాలంటే $7. క్వార్టర్ అయితే 17, ఇయర్ అయితే 52. బెటర్ మీరు ఇయర్ తీసుకుంటే $52కి ఆల్మోస్ట్ మనకు ఒక $4 పడుతుంది. $3.5 పడుతుంది మంత్లీ. మీకు ఒకేలా యూట్యూబ్ అనేది ఫ్యాక్షన్ లేకుండా డైలీ మీరు చేస్తున్నారంటే మీరు చేసుకోవచ్చనమాట. ప్రెజెంట్ నేను ఈమెయిల్ అయితే అదే ఉంది. పర్సనల్ ఈమెయిల్ కూడా ఇదే ఇచ్చాను. ఐ యామ్ ఏ హ్యూమన్ అని ఉంది చూసారా? సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చిన్న క్యాప్చా అడుగుతుంది మీకు. క్యాప్చా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకైతే అయిపోయింది క్యాప్చా. ఇక్కడ ప్రెజెంట్ అయితే $0 పే చేయాలి మనం. 3 డేస్ ఫ్రీ ట్రయల్ అయితే యూజ్ చేయాలి. యాక్టివేట్ నౌ కొట్టండి. మీ దగ్గర మల్టిపుల్ జీమెయిల్స్ ఉన్నాయనుకోండి, మీరు మల్టిపుల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా. మీరింకా ఒక జీమెయిల్‌లో 3 డేస్, ఆ 3 డేస్ అయిపోతే ఇంకో జీమెయిల్‌లో 3 డేస్. ఎప్పుడైనా ఫ్రీగా వాడుకోవాలంటే మన దగ్గర చాలా అకౌంట్స్ అయితే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకైతే ప్రెజెంట్ యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడికొచ్చి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం.
సో, రిఫ్రెష్ చేస్తే మనకు లోగో కూడా సైడ్‌కి రైట్ సైడ్ వచ్చింది కదా! సో, ఒకసారి ఇక్కడ చూస్తే సో, ప్రెజెంట్ ఇంకా ఫ్రీ ట్రయల్‌లో ఉంది. మనం ఒకసారి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, మీకు అలా చూపించేదాకా రిఫ్రెష్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ రైట్ సైడ్ రాలేదనుకోండి, సో, మీరు గ్రోకైతే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని, సో, మనకి ఎక్స్‌టెన్షన్ మీదైతే మళ్ళీ కొట్టి ఇక్కడ గ్రోక్ వెబ్‌సైట్‌కెళ్ళండి. సో, మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చింది కదా! సో, రైట్ సైడ్‌లో మనకొచ్చింది ఓపెన్ కొడదాం. ఇప్పుడు మీకు ఆప్షన్ అయితే రాలేదు. లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకోమని అయితే రాలేదు. సో, పాపప్ వచ్చేది కదా మనకి. ఇప్పుడైతే రాలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన దగ్గరున్న ఇమేజెస్‌ని మనం కొన్ని ప్రాంప్ట్స్ యాడ్ చేసి ఆటోమేట్ అయితే చేసుకోవాలి. సో, మీకు ఇదంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు ఇమేజ్, ఇమేజ్ టు టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ మీరు నార్మల్ ప్రాంప్ట్స్ ఇక్కడ వన్ బై వన్ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చనమాట. లైక్ మనం ఎలాంటి ఇమేజెస్ ఇవ్వకుండా. ఇక్కడ మీకు బిఫోర్ దట్ మనం అనుకోండా మీకు ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్ ఉందా? ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. లైక్ వీడియోస్ అనేవి మనకు జనరేట్ అవుతాయన్నమాట. ఇక్కడ మీకు మెయిన్ మనకు ఆటో అప్‌స్కేల్ ఆప్షన్ ఉందా? అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకు సో, క్వాలిటీ కొంచెం బెటర్ రావడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ మీకిక్కడ ఆల్ అని ఉంది కదా! డౌన్‌లోడ్ ఆల్ వీడియోస్ ఉంది. డౌన్‌లోడ్ హెచ్‌డీ వీడియోస్ ఉంది. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్‌స్కేల్ అయ్యాక హెచ్‌డీ వీడియో వస్తుంది కదా! అది ఒక్కటే మీకు డౌన్‌లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు సో, డౌన్‌లోడ్ ఆల్ వీడియోస్ కొట్టారనుకోండి. సో, నార్మల్ వీడియో ఉంటుంది. అప్‌స్కేల్ వీడియో. సో, డూప్లికేట్ వీడియోస్ 2 డౌన్‌లోడ్ అయిపోతాయి. సో, దానివల్ల మనకు లైక్ ఎక్కువ వీడియోస్ చేసుకోలేమనమాట. ఫ్రీ వెర్షన్‌లో లేకంటే పెయిడ్ అయినా కూడా త్వరగా లిమిట్స్ అయిపోవచ్చు. సో, అందుకే మీరు డౌన్‌లోడ్ హెచ్‌డీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అప్‌స్కేల్ చేసుకోండి. వీడియో మోడ్ ఇది కూడా ఆన్ చేసుకోండి. ఈ ప్రెజెంట్ అయితే 3 ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోండి. అండ్ దీంట్లో హెచ్‌డీ సెలెక్ట్ చేసుకోండి. ఈ 4 ఆప్షన్స్. ఇక్కడ మీకు టెక్స్ట్ టు వీడియో ఆప్షన్స్ ఉంటే డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు వీడియో, ఇమేజెస్ మీరు బల్క్ ఇమేజెస్ మీకు 500 ఇమేజెస్ ఇచ్చి ఆటోమేటిక్‌గా అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీ దగ్గర ఉన్న ఇమేజెస్ లేకుంటే మీరు ఒక ఫోల్డర్ ఉందనుకుంటే ఆ ఫోల్డర్ డైరెక్ట్‌గా మీరు ఇచ్చేసేయొచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు టెక్స్ట్ అనమాట. ఇది మనం పెద్ద ఈ విషయము నో నీడ్ ఇది. సో, ప్రెజెంట్ అయితే మనం ఇవన్నీ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. సో, మీరిక్కడ ఎడ్జ్‌లో ఇమేజ్ అండ్ ప్రాంప్ట్ మ్యాచింగ్ అని కింద చూపిస్తుంది కదా! అక్కడికెళ్దాం. అక్కడికెళ్తే మీకు ఈ పేజ్‌లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. సో, మీ దగ్గర ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్‌గా యాడ్ చేయాలనుకోండి. ఆటోమేటిక్‌గా ఒకసారి 10 ఇమేజెస్ యాడ్ చేసి కింద ప్రాంప్ట్స్ ఉన్నాయి చూసారా? ఫస్ట్ లైన్‌లో ఒక ప్రాంప్ట్, సెకండ్ లైన్‌లో ఒక ప్రాంప్ట్, థర్డ్ లైన్‌లో ఒక ప్రాంప్ట్ అలా ఇవ్వాలి. అలా అయినా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు తెలుగు డైలాగ్స్ ఇంకా పర్ఫెక్ట్‌గా లైక్ మీకు ఒకవేళ అది వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం భయముందనుకోండి, అప్పుడు మీరు చిన్న మాన్యువల్‌గా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్లస్ బ్యాచ్ యాడ్ ఆప్షన్ ఉందా? అది కొట్టండి. అది కొడితే మీకిక్కడ ఇమేజ్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, పర్టిక్యులర్ ఇమేజ్‌కి మనం ప్రాంప్ట్స్ పర్టిక్యులర్‌గా ఇక్కడే ఇవ్వచ్చనమాట. నాకైతే ఇది కొంచెం బెటర్‌గా అనిపించింది. కొంచెం 5 మినిట్స్ టైమ్ స్పెండ్ చేశామనుకోండి, సో, మంచి అవుట్‌పుట్స్ అయితే వస్తాయన్నమాట. జస్ట్ ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే అవి గూడా వస్తాయి. బట్ మీకు ఇంకా ఎగ్జాక్ట్‌గా 100% రావాలనుకోండి, ఇది బెటర్ ఆప్షన్. సో, మనం ఏం చేద్దామంటే ప్రెజెంట్ చాట్‌జీపీటీకెళ్ళి సో, గ్రోక్ ప్రాంప్ట్స్ కూడా అడుగుదాం. సో, అలాగే సో, గ్రోక్ విజువల్ ప్రాంప్ట్స్ కావాలి. విత్ తెలుగు డైలాగ్స్ అని కొడదాం. విత్ తెలుగు డైలాగ్స్ అని కొడితే మనకైతే సేమ్ మనకు 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా! దానికి మనం గ్రోక్ ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. ఈ గ్రోక్ ప్రాంప్ట్స్ ఏంటంటే లైక్ మనం ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్లు ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ డైలాగ్ అయితే యాడ్ ఉంది. సో, బట్ మనకు డైలాగ్ ఎవరు చెప్పాలో దీంట్లో మెన్షన్ చేసుంటే ఓకే. లేదంటే మీరైతే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇది ప్రెజెంట్ అయితే మనకు వాయిస్ ఓవర్ టైప్ అయితే వస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే సో, ఇలా కాకుండా సో, వైఫ్ అండ్ హస్బెండ్ సో, హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉన్నట్లు రావాలి. సో, అలా అయితే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అనేది మనకు బెటర్‌గా అనిపిస్తుంది. ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్‌గా మీరు సో, నార్మల్‌గా వాయిస్ ఓవర్ కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇవి లైక్ ఇప్పుడు సింబల్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్ అనమాట. ఇది కూడా కొంచెం మనకు అర్థం చేసుకుంటుంది గ్రూప్. సో, మనకు 7 రావాలి మొత్తం. సో, 7 అయితే మనకొచ్చేసాయి. సో, ఎగ్జాంపుల్ కాబట్టి మనం ఇప్పుడు వన్ బై వన్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని సో, మనం గ్రోక్‌కెళ్తున్నాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఇమేజ్ మనకి ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా మీరు ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. కొంచెం మీకు డిస్టర్బెన్స్ వచ్చేసినా కూడా లైక్ మొత్తం ఎంటైర్ స్టోరీ లేక ఎంటైర్ వీడియోస్ కూడా చేంజ్ అయిపోతాయి. సో, ఫస్ట్‌ది మనం వాళ్ళు స్ట్రగల్ అవ్వడం మనీతో. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో, అలాగే మీరు ఇంకొకటి యాడ్ చేయాలంటే ప్లస్ బ్యాచ్ యాడ్ కొట్టండి. అలాగే సెకండ్ వన్. సో, సెకండ్ వన్ లైక్ వాళ్ళిద్దరూ ఇక్కడ తింటూ ఉండడం అనమాట. సెకండ్ వన్ కాపీ చేసుకొని ఇక్కడ మనం
సెకండ్‌ది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. అలాగే థర్డ్ వన్. ఇలా మీరు 1 బై 1 చేసుకోవాలి. థర్డ్ వన్ వాళ్ళు డెలివరీ బాయ్ వర్షంలో ఉంటాడనమాట. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. థర్డ్ అలాగే ప్లస్ 4. సో, మనమైతే ఇప్పుడు 7 ఇమేజెస్, 7 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేసాం గదా! ఇక్కడ మీకు సెండ్ అండ్ క్లోజ్ అనే ఆప్షన్ ఉందా? ఇక్కడ సెండ్ అండ్ క్లోజ్ కొడితే మనకు జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ పేజ్ మీకు పాపప్ ఉంది కదా! అది క్లోజ్ అయిపోతుందనమాట. సెండ్ అండ్ క్లోజ్ కొడదాం. సో, ఇది కొంచెం టైం తీసుకుంటుంది మనకు. సో, టాస్క్ అయితే మనకి యాడ్ అయిపోయింది. సో, మనం చూసారా? ఆ గ్రోక్ అనేది ఓపెన్ అయిపోయింది ఇమాజిన్‌కొచ్చి. ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ మనకైతే యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు క్రాస్ సింబల్ కొట్టి క్లోజ్ చేశారనమాట. ఇక్కడ చూస్తే విండో క్లోజ్ చేస్తే మీకు ప్రెజెంట్ ఉన్న ఆన్ టాస్క్ అయితే ఇష్యూ అయితే రాదు. సో, క్లోజ్ చేసేయొచ్చు. సో, మనకు ఒక్కొక్క ఇమేజ్, ఒక్కొక్క ప్రాంప్ట్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ మనకైతే యాడ్ అవుతుందనమాట. సో, గైస్ మనకైతే అన్ని వీడియోస్ అయితే డౌన్‌లోడ్ అయిపోయాయి. సో, ఒకసారి మీరు ఇక్కడ ఓపెన్‌కెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, మనకైతే ఒక్కొక్కటి అయిపోయినట్టు ఇక్కడైతే చూపిస్తుందనమాట. ప్రాంప్ట్స్ ఏవైతే యూజ్ చేసామో, ఏ ఇమేజ్ యూజ్ చేసామో అన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, వన్స్ అయిపోయాక మనం క్యాప్‌కట్‌కెళ్ళి దాన్ని యాడ్ చేసుకోవచ్చనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఆటో డౌన్‌లోడ్, ఆటో అప్‌స్కేల్, వీడియో మోడ్ ఇక్కడ హెచ్‌డీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు సో, డైలాగ్‌లో ఏదైనా ఇచ్చే ముందు మీకైతే లైక్ ఎంటర్ లేకుండా చూసుకోండి. అన్నీ లైన్ బై లైన్ ఉండాలనమాట. మీరు సెపరేట్ ఎంటర్ కొట్టి లైక్ లైన్ బై లైన్ ఇచ్చారనుకోండి, ఇంకో ప్రాంప్ట్ కింద వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ మీకు చూపిస్తున్న దాంట్లో ఎంటర్ ఎక్కడ లేదు. జస్ట్ స్పేస్ ఉందనమాట. లైక్ లెటర్స్‌కి ఎంటర్ ఎక్కడ లేదు. ఇంకొక లైన్‌తో సెపరేట్ చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. కంటిన్యూయేషన్ ఉండాలి ప్రాంప్ట్ మొత్తం. ఎంటర్ లేకుండా. సో, అలా ఇస్తే మీకు ఒకే ఇమేజ్‌లో మంచి అవుట్‌పుట్ అయితే వస్తుందనమాట. లేకుంటే డైలాగ్స్ ఒక ఇమేజ్‌లో లేకుంటే పైనుండే ప్రాంప్టే ఒక్క ఇమేజ్‌లో 2 జనరేట్ అవుతాయి. సో, మొత్తం కొలాప్స్ అయిపోతుంది.